మీలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని సువార్తను ప్రకటించాలి. ఇది దేవుని ఆజ్ఞ. మీరు సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. యేసుని ఎరుగని వారికి మనం సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత తెలిసిన వారి మీద ఉంది. యేసుని ఎరిగిన వారు యేసుని ఎరగని వారికి ప్రకటించాలి. ఇది దేవుని ఆజ్ఞ. అందుకే మేము 20 సంవత్సరాలుగా దేవుని కృపను బట్టి అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తున్నాం. కిందటి శుక్రవారం నిడదవోల్లో ప్రకటించాం, ఈరోజు పాలెంగులో ప్రకటిస్తున్నాం, రేపు పెనుమంచిలి. ఇలాగున జిల్లా అంతా తిరుగుతూ ఉన్నాం. భవిష్యత్తులో రాష్ట్రాలు, దేశాలు కూడా తిరుగుతాం. దేవుని వాక్యం ప్రకటించడం అనేది దేవుని కృప. ఎందుకంటే అబద్ధము రాజ్యం చేస్తున్న దినాలు. ఈ రోజుల్లో ప్రజలు అబద్ధాన్ని నమ్మినట్టు సత్యాన్ని నమ్మరు. అబద్ధము చూడటానికి, వినడానికి తీయగా ఉంటుంది, సత్యము చేదుగా ఉంటుంది. ఈ చేదుగా ఉండేది ఎవరికి కావాలి? తీయగా ఉండేది కావాలి అందరికీ. చిన్నప్పుడు మా చిన్న వయసులో మాకు సంవత్సరానికి ఒకసారి ఈ ఆముదంతో ఉండే గొట్టాలు బలవంతంగా వేసేవారు. నేను బాగా వ్యతిరేకించేవాడిని, నేను వేసుకోను అనేవాడిని. అప్పుడు నాతో చెప్పేవారు పెద్దవారు, నువ్వు సంవత్సరం అంతా స్వీటు తినాలంటే సంవత్సరానికి ఒకసారి ఇది వేసుకోవాలి, లేకపోతే స్వీట్ పెట్టం అనేవారు. ఆ స్వీట్ కోసం ఆ చేదు మింగేవాళ్ళం. ఈరోజు మీకు తెలియని విషయాలు ఏమీ లేవు. ప్రపంచ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మోసం, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు, అసలు ఏది నిజమో ఏది అబద్ధమో. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్స్లో డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు. మొన్న ఒక భార్య, భర్త, పిల్లలు ఆ సెల్ ఫోన్లో డబ్బులు వస్తాయని నమ్మి మొత్తం 4 ప్రాణం తీసుకున్నారు. చాలా రకాలైన మోసాలు. ఫోన్ ఎత్తకండి అని గవర్నమెంట్ చెప్తుంది. ఫోన్ ఎత్తకుండా ఎలా ఉండాలి? ఫోన్ పెట్టుకొని మనం నమ్మి మన అమ్మాయిని ఏ అబ్బాయికి ఇవ్వాలో తెలియదు, ఏ అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలో తెలియదు. ఏ కోడలు అత్తగారి మాంగాన్ని చంపేస్తుందో, ఏ అల్లుడు అత్తగారి మాంగాన్ని చంపేస్తాడో తెలియదు. మన పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా మారిపోతారో తెలియదు. ఈ భయంకరమైన దినాల్లో సత్య సువార్త చాలా అవసరం. ప్రజలు సత్యం తెలుసుకోవటం మంచిది అంటాడు దేవుడు. మరి సత్యం తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏంటంటే, నాకు తెలుసున్నంత వరకు నా దగ్గర ఒక 300 మంది దేవుడు మాటలు వింటారు. దేవుడు నాకు 26 సంవత్సరాలుగా ఈ 300 మందిని కలుపుతూ వచ్చాడు. 10, 20, 30, 40, 50. నేను ఒక మాట చెప్పగలను, ఖచ్చితంగా ఈ 300 మందిలో 200 మంది ఎవరిని మోసం చేయని వారు ఉన్నారు అని. హల్లెలూయా. ఇంకో 100 మంది వాళ్ళు ఉండొచ్చు. కానీ నా ధర్మం నేను నెరవేరుస్తున్నాను. నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ, మా కుటుంబ సభ్యుల్లో ఎవరిని మోసం చేయకూడదని నిర్ణయించుకున్నాం.
ఈ మోసం చేయకూడదని నిర్ణయించుకోవటానికి గల కారణం దేవుని వాక్యం. హల్లెలూయా. పాపం చేయకూడదని నిర్ణయించుకుంటానికి కారణం దేవుని వాక్యం. ఒకవేళ మనలో కూడా దేవుని వాక్యం విని మోసాలు పాపాలు చేస్తున్నారనుకోండి, ఇంక వాళ్ళకి నరకమే గతి. కాబట్టి ప్రపంచంలో క్రీస్తుని ఎరిగి ఉండి వాక్యాన్ని ఎరిగి ఉన్నవారు సాధారణంగా చాలామంది వరకు మోసం చేయరు. హల్లెలూయా. కాబట్టి ఈ భయంకరమైన లోకం నుంచి తప్పించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు మాట వినడం వలన మనం బాగుపడతాం, మన పిల్లలు బాగుపడతారు, మన వ్యవస్థ బాగుపడుతుంది. నాయకులు కూడా యేసు మాట వింటే చాలా మంచిది, కానీ ఇదేదో మతం అనుకుని వినరు. కాబట్టి మన మీద ఒక బాధ్యత ఉంది. వాళ్ళు విన్నా వినకపోయినా సత్యాన్ని మనం ప్రకటించాలి. హల్లెలూయా. ఈరోజు కొన్ని మాటలు దేవుడి మాటలు విందాం. మీరందరూ కూడా దేవుణ్ణి ఎరిగిన వారు తప్పకుండా దేవుడి గురించి అందరికీ చెప్పాలని నేను కోరుతున్నాను. మన యేసు ప్రభు ఎలాంటి వాడో మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి కొన్ని మాటలు మనం విందాం. మత్తయి సువార్త 5:43. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం అందరము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. నిజముగా ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి ఆదర్శం సంఘం ఉండకూడదు, పాస్టర్ గారు ఉండకూడదు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి ఆదర్శం యేసుక్రీస్తే ఉండాలి. హల్లెలూయా. అచ్చు మనం యేసుక్రీస్తులాగే జీవించాలని వాక్యం చెప్తుంది. ఎవరిని పోల్చుకుని మనం జీవించడానికి వీరలేదు. బైబిల్లో యేసుక్రీస్తు తర్వాత మహాదైవజనుడు పౌలు. ఇంకంత గొప్ప దైవజనుడు ఇంకోవాళ్ళు లేడు బైబిల్లో. కానీ పౌలు కూడా యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా అలా నడుచుకోండి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు అన్నారు, నేనే మార్గము సత్యము జీవము. చాలా సంఘాల్లో పాస్టర్లను చూపించుకుంటారు, అయ్యగారులను చూపించుకుంటారు. ఈ అయ్యగారు అంటారు, ఈ అమ్మగారు అంటారు. అయ్యగారులకి అమ్మగారులకి పూజలు చేస్తారు సంఘాల్లో, సంఘానికి పూజలు చేస్తారు, సంఘాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. కాదు, యేసుక్రీస్తే మనకి సంపూర్ణ ఆధారముగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము కూడా, ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తులాగా జీవించాలి. అదే సువార్త. చాలామంది మనం ఏం చేస్తున్నాం అంటే చెప్పుకుంటున్నాం, వింటున్నాం. చెప్పేవాడు చెయ్యడు, వినేవారు చేయరు. ఈరోజు నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను. చేసి చెప్పేవానికి ఉన్న విలువ చేయకుండా చెప్పేవానికి ఉండదు. దేవుని స్తోత్రం. దానికి ఎవరు స్పందించలేదు. ఏదైనా ఒక పనికి మాలిన మాట పెట్టాను అనుకోండి, కొన్ని లక్షల మంది వచ్చేస్తారు. చూసారండి? అంటే ఈ రోజుల్లో చేసి చెప్పేవారు లేరు, చెప్పేవారే ఉన్నారు. కానీ యేసుప్రభు ఎవరో తెలుసా? చేసి చెప్పేవాడు. హల్లెలూయా. చేసి చెప్పేవాడు.
కాళ్ళు కడిగేశాడు. ఎందుకు కడుగుతున్నారు అన్నాడు. నేనేం చేశానో మీరు అది చేయండి అన్నాడు. హల్లెలూయా. చూసారా, ఈ రోజున బాధపడవలసిన విషయం ఇదే. మా సంఘం అంటారు, మా పాస్టర్ గారు అంటారు, మాది ఎక్కడో అంటారు. అసలు ప్రభు గురించి అవగాహన లేదు. పాస్టరే దేవుడేళ్ళకి. ఈ పాస్టర్ గారు కూడా నన్ను దాటి వెళ్ళకండి ప్రభు దగ్గరికి అంటాడు. ఇలా ఉన్నాయి పరిస్థితులు. ఇది చాలా ఘోరం. అది ఖండించడానికే దేవుడు నాకు ఈ గొప్ప అభిషేకాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం విత్తబడిన వాక్యంలో ప్రతిదీ మనం పాటించగలిగితే పరలోక రాజ్యం అనేది చాలా దగ్గర అయిపోతుంది. ఇంకో మాట కూడా చెప్తాను మీకు. నేనే ఉన్నాను లేదా నువ్వే ఉన్నావు, లెక్కేసుకో. ఎవరి గొడవ పక్కన పెట్టు. నేను నువ్వు యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఒకడు గొడవ పట్టించుకోకుండా మనం ప్రభువులాగా జీవించినప్పుడు నాకు నీకు నిశ్చయంగా ఆయన రాజ్యం దొరుకుతుంది. హల్లెలూయా. మిగతా వారి గొడవ నీకెందుకు? నీ గొడవ నువ్వు చూసుకో. ఎప్పుడు మనకు పక్కవారి గొడవే కదా. మరి ఆవిడ అలా లేదు కదండి, ఆయన అలా లేడు కదండి. నీకెందుకది? నీకెందుకు? నీకు వద్దు, నీవు నన్ను వెంబడించుమన్నాడు యేసు. దేవుని స్తోత్రం. ఒకటి గొడవ మనకు అక్కర్లేదు. ఈరోజు పొరుగువారిని ప్రేమించి శత్రువుని ద్వేషించమని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కానీ దేవుడు కొత్త నిబంధనలో దాన్ని ఎలాగ తీసుకొచ్చాడంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, అంటే ఎవరు చెప్తున్నారు మనతోటి? చెప్పాలి. స్వయంగా యేసు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, అంటే నాలాగా మీరుండాలని అనుకుంటే, దేవుని రాజ్యానికి మీరు రావాలి అని అనుకుంటే శ్రద్ధగా వినాలి. మీ శత్రువులను ప్రేమించవలెను. హల్లెలూయా. నా ప్రాణం పోతే దాంతో మాట్లాడినంత ఒక ఆవిడ. వెళ్ళాను, అమ్మ మాట్లాడు. నా ప్రాణం పోతే మాట్లాడు, నేను మాట్లాడు. చూసారండి, ఆవిడ సంఘంలో పాటలు దంచిపడేస్తుంది. ఆదివారం అందరికంటే ముందు ఆవిడే వస్తుంది పాటలు పాడతానికి. ఆవిడ ఎవరితో మాట్లాడతాట? శత్రువుతోటంట. నా ప్రాణం పోతే నేను దాంతో మాట్లాడను. నువ్వు క్షమిస్తావా? క్షమించను. నేను చెప్తున్నా నిశ్చయంగా, ఆవిడి దేవుని రాజ్యానికి రాదు. దేవుని స్తోత్రం. శత్రువుని ప్రేమించి, ఎంత కష్టంతో కూడుకున్న పని ఇది. ఇప్పుడు నేను మీతో చెప్పడానికి వచ్చిన మాటలు నాయి కాదు, ప్రభు మాటలు. ప్రభు మాటలు అన్యులకి అర్థం కావాలి ఈ మాటలు. ఓహో, యేసు ప్రభు వీళ్ళని ప్రేమించమని చెప్తుంటే వీళ్ళు తిడుతున్నారన్నమాట అని వాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. ఏం చేయాలి మనం? నోరు తెరవరేంటి? ప్రేమిస్తున్నారా మీరు అందరూ శత్రువుని? ఎప్పుడు నాశనం అవుతారా అని చూస్తున్నారా? నా శత్రువు ఎప్పుడు నాశనం అవుతాడా అని చూస్తున్నారా? ప్రేమిస్తున్నారా? బైబిల్ ప్రకారం నీ శత్రువు మీద పగ తీర్చుకునే పని నీది కాదు, ఆయనది. హల్లెలూయా. ఒకవేళ నీకు అతను ఎంత అపకారం తలపెట్టినా నువ్వేం చేయకూడదు. నువ్వేం చేయకూడదు. ఇది ఆయన చేసి చెప్పాడా, చేయకుండా చెప్పాడా? చెప్పాలి. చేసి చెప్పాడా, చేయకుండా చెప్పాడా? మాట్లాడాలి. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచిన మరి ఒకరు,
వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వింది మరి ఒకరు. వంతులాడినారు, పలు బాధలు పెట్టారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయె ప్రేమ. ఏంటి దీని అర్థం? తన్నుతుంటే గుద్దుతుంటే అదే మాట మనకు చెప్పాడు. చూసారా? మీరు ఆలోచించుకోండి. నేను వెళ్ళిపోయిన తర్వాత అసలు నేను యేసుప్రభుని వెంబడిస్తున్నానా? వెంబడించట్లేదు. వెంబడించకుండా ఆయన ఉన్న కాడికి ఎక్కడికి వెళ్తావు? ఎలా వెళ్తావు? నేను అంటాను, క్రైస్తవ్యం నాటకమా? నాటకమా? యథార్థత, హల్లెలూయా, సత్యము కదా. చెళ్ళుమని కొట్టింది ఒకరు, తన భూమి పైన మోసింది మరి ఒకరు. పంతులాడినారు, పలు బాధలు పెట్టారు, నోరు తెరువలేదాయె ప్రేమ. పదులు పలుకలేదాయె ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. ఈ జనుల కోసమే. చూసారా? 26 సంవత్సరాల కిందట నేను వాక్యం ప్రారంభించినప్పుడు నన్ను మాట్లాడుకున్న మాటలు వేరు, ఈరోజు నా గురించి మాట్లాడే మాటలు వేరు. హల్లెలూయా. నన్ను దూషించిన వారు మందిరానికి స్థలం ఏర్పాటు చేశారు. హల్లెలూయా. తెలుసా? రాబోయే రోజుల్లో మందిరం కడతారేమో కూడా. వాళ్ళు శత్రువును మిత్రుడిగా మార్చే శక్తి దేవుడికి ఉంది. నువ్వు శత్రుత్వం వహిస్తావు. ఒక ఆవిడ అంటది, నా కోడలు నా నాశనాన్నే కోరుతుంది అంటది. నీ కోడలను ప్రేమించమ్మా. ఎలా ప్రేమించానండి నేను? నా కొడుకుని ప్రేమించాను కానీ నా కోడలను ప్రేమించను. ఈవిడ మళ్ళీ పాటలు ఇక్కడికి వచ్చి, ఈ పాటలు ఎవడేంటాడు? ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటో తెలుసా? నువ్వు ఈ వాక్యాన్ని అనుసరించి జీవించకుండా నువ్వు చేసే సువార్తను, నువ్వు కొట్టే తాళం కప్పలు, పాటలు అన్నీ సున్నా. దేవుని స్తోత్రం. ప్రవర్తనలో మార్పు రావాలి. ప్రవర్తనలో మార్పు రావాలి. నేను అనేవాడిని, ప్రభువా నా మాట ఎవరు వింటలేదు సరిగ్గా. ఇదే మాట యాంగిషో చెప్పాడు దేవుడితో. ఒకరోజు యాంగిషో గారు 70 మంది వాక్యం వింటున్నారు. దాంట్లో 20 మంది నిద్రవుతున్నారు. 30 మంది చెయ్య కాలు ఈపిగోక్కుంటున్నారు. మిగతా 20 మంది పైకి చూస్తున్నారు. ఈ 70 మందిలో మాకు 4-5 నిద్రవుతారు. పెద్ద ఎక్కువ నిద్రపోయేవాళ్ళు లేరులేండి. ఈ 70 మంది ఇలా ఉండగా యాంగిషోకి ఏడుపు వచ్చేసింది. మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఏంటిది, ఆ సంఘం ఏంటి అలా ఉంది? ప్రభు అన్నారు, నువ్వు నా వైపు తిరిగాక వాళ్ళు నీ వైపు తిరుగుతారు. గట్టిగా చెప్పాలి. నువ్వు నా వైపు తిరిగాక వాళ్ళు నీ వైపు తిరుగుతారు. తర్వాత 100, 200, 500, 1000, 10,000, 1,00,000, 2,00,000. ఒకరోజు ఆయన సంవత్సరానికి 3 రోజులు కొరియాలో మీటింగ్ పెడితే 20 లక్షల మంది ఆయన వాక్యం వినడానికి వస్తారు. హల్లెలూయా. ఎప్పటి నుంచి? మీలో ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, మా ఆవిడ నా మాట వింటలేదు. మీ ఆవిడ నీ మాట వినాలంటే నువ్వు యేసు మాట విను. మీ ఆవిడ నీ మాట వినాలంటే ముందు నువ్వు యేసు మాట విను. అర్థమైందా? నా భర్త నన్ను లెక్క చేయట్లేదు, నువ్వు యేసుని లెక్క చేయవు, నీ భర్త నిన్ను ఎందుకు లెక్క చేస్తాడు? మీ జీవితంలో
ఒక ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఒక మనిషిని ఏం చేసినా చచ్చేదాకా మార్చలేరు. దేవుని స్తోత్రం. మార్చగలవా? ఎవరు మార్చగలరు? దేవుడు మార్చగలడు. మర్చిపోవద్దు, నువ్వు మారకుండా దేవుడు కూడా మార్చలేడు. దేవుని స్తోత్రం. నువ్వు మారకుండా నీ భర్తను దేవుడు మార్చలేడు. ఎందుకంటే నీ భర్త నీ ప్రవర్తన చూసి, బైబిల్లో పేతురు రాస్తాడు, నీ భర్త నీ ప్రవర్తన చూసి దేవుడి వైపుకు తిరగాలి. హల్లెలూయా. నువ్వు వచ్చిన కాడి నుంచి ఎప్పుడు డబ్బులు కావాలి నీకు. ఎంత తెచ్చో ఇంకా నీ భర్త అలా మారుతాడు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ శత్రువుని ఏం చేయాలమ్మా? చెప్పాలి. శత్రువుని ప్రేమించాలి. మాట్లాడరేంటి? ఎంతమంది ప్రేమించారు? చేయి చూపించండి. దొంగ చేతులు చూపించకండి. శత్రువుని ప్రేమించాలంటే యేసుక్రీస్తుకున్న మనసు కావాలి. శత్రువుని ప్రేమించాలి. 2, మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మనల్ని హింసించే వాళ్ళు ఎవరు? ఒకడు ఉండొచ్చు. అసలు హింస ఎక్కడ స్టార్ట్ అవుద్ది? ఎఫ్సిబా గారు, హింస ప్రారంభం అయ్యేది ఎక్కడ? ఇలాగంటావు ఏంటమ్మా? చెప్పు. ఇంట్లోనేనా? అనుమానమా? మాట్లాడవేంటమ్మా? నిన్నెందుకు అడుగుతున్నాను చెప్పు. నీకు హింసే కదా ఇంట్లో. నీకాడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను కదా. హింసకుడు, దోషకుడు, హానికరుడు బయట లేడు, ఇంట్లోనే ఉన్నాడు. హింస స్టార్ట్ అయ్యేది ఇంట్లోనే. కాబట్టి మొట్టమొదటి ఇంట్లో నన్ను ఎవరు హింసిస్తున్నారు? నా మొగుడా, లేకపోతే నేను నా భర్తన, నా పిల్లల అనేది స్టార్ట్ చేసి మొత్తం లైన్ ఎట్టి హింసించే వాళ్ళందరి కొరకు ఏం చేయాలి? చెప్పాలి. శత్రువులను ప్రేమించి హింసించే వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు శత్రువుని మిత్రునిగా మార్చును. హల్లెలూయా. మొట్టమొదట ఏం చేస్తాడు? ఆ శత్రువు నీకు ప్రేమగా మారతాడు. మారకపోతే దేవుడు చూసుకుంటాడు. ఓకే. 2, నిన్ను హింసించేవారు నిన్ను ప్రేమించడం మొదలు పెడతారు. హల్లెలూయా. ఇదంతా దేంట్లో ఉంది? ప్రార్థనలో ఉంది. ఇదంతా దేంట్లో ఉంది? ప్రేమలో ఉంది. ఇదంతా దేంట్లో ఉంది? యేసుని వెంబడించటంలో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ఇలా మారిపోయారేంటి? ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు. నేను డబ్బులు ఇవ్వాలి. నేను పడుకున్నాను లోపల. కొట్టాడు. నేను బయటకు వచ్చాను. నేను అనుకుంటున్నాను డబ్బులు అడుగుతానికి వచ్చాడు అని. అతను డబ్బులు అడుగుతానికి వచ్చాడు అనుకున్నాను. మూర్తి గారు, నేను మిమ్మల్ని డబ్బులు అడగటానికి రాలేదు, మీరు ఎలా ఉన్నారని చూడటానికి వచ్చాను. హల్లెలూయా. అంతేకాదు, మీకు ఏమన్నా అవసరమా అని అడిగాడు. మారిపోయాడు. హల్లెలూయా. అతను ఏమయ్యాడు? మారిపోయాడు. అతని గురించి నేనేం చేశాను? ప్రార్థన చేశాను. అతను ఎవరు మార్చారు? దేవుడు మార్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఇది క్రైస్తవ్యం. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి యేసు ప్రభువుని నమ్ముకోలేదా మీరు నరకానికి వెళ్ళిపోతారని చెప్పడం కాదు క్రైస్తవ్యం. ఈ పనికి మన సువార్తలు వద్దు. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు మొట్టమొదట యేసు ప్రభువులాగా జీవించడం మొదలు పెడితే వాళ్ళను చూసే వాళ్ళందరూ ప్రభు దగ్గరికి పరిగెత్తుకొస్తారు. హల్లెలూయా. గట్టిగా అరిచెత్తొచ్చేస్తారా?
అరవకు ఎక్కువ అంటారు కదా. మా అత్తగారు మా మామగారికి సువార్త చేసింది. గుర్తొచ్చింది. ఏమండే ఏనండి పౌలు ఏం చెప్పాడు? పౌలు ఎవరో వీడికి అసలు పౌలు అంటే ఎవరో తెలదు. పౌలు ఏం చెప్పాడు అనేది. పౌలు ఎవరో మన పాక్కడ ఎప్పుడు కనపడలేదు అన్నాడు. ఇది సువార్త. ఆవిడికి తెలిసింది అది, ఆయనకి తెలిసింది అది. ఇంకోటి ఏమనివాడంటే, ఏమండి పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు. వచ్చాడా? ఎంత 300 200? నన్ను కాల్చు తినేస్తున్నావు, ఇవ్వకుండా వెళ్ళడా. అది ఆయనకి తెలిసిన సువార్త. చూసారా చూసారండి. కానీ రక్షణలోకి ఎప్పుడు వచ్చాడో తెలుసా? మీరు ఏమన్నా అనుకోండి, ఎవరన్నా ఏమన్నా అనుకునేవాడిని, వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అల్లుడిని చూశాక రక్షణలోకి వచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రవర్తన బట్టి రక్షణకు వస్తారు వాళ్ళు. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. నవజీవన రాగమాలిక. లోకములో పరలోకములో నీలోన నివసించాలని, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. నవజీవన రాగమాలిక. నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనముపై పైకెక్కి కూర్చోవాలని. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. ఎక్కువ మాట్లాడక్కర్లేదండి. నన్ను చాలామంది అడుగుతారు, ఇంకో అరగంట చెప్పమని. చెప్పను ఎక్కడ నేను. మన ప్రవర్తన ద్వారా ప్రభువులోకి రావాలి. నేను మాట్లాడేదంతా నేను చెయ్యాలి, చేస్తేనే చెప్పాలి, చెప్పకూడదు. అది నేరం. ఆర్ఆర్కే మూర్తి గారి గురించి విన్నాను నేను. గొప్ప దైవజనుడు, రేడియోలో మాట్లాడతాడు, బాగానే ఉంది. 2003లో 4 గంటలకు ఫోన్ వచ్చింది నాకు. ఆయన వాక్యానికి వస్తున్నారు, మీరు సాక్ష్యం చెప్పాలి. అప్పప్ప ఎంత గొప్ప అవకాశం అని పరిగెత్తుకెళ్ళాను. పరిగెత్తుకెళ్ళిన తర్వాత జనం గటిగట్లా ఆడిపోతున్నారు. నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఏమండి ఆయన లేటుగా వస్తున్నారు, సాక్ష్యానికి అవకాశం ఉండదండి. పర్వాలేదు. నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఇంత దూరం స్కూటర్ మీద కష్టపడి వచ్చాను, ఆ పెట్రోల్ కూడా కష్టపడి కుట్టించుకుని వచ్చాను, మరి ఎలాగా అని ప్రార్థన చేస్తున్నాను. బలంగా ప్రార్థన చేస్తుంటే నా హృదయంలో స్వరం వినబడుతుంది. కుమారుడా, నిన్ను పిలిచింది నేను అన్నాడు. హల్లెలూయా. సరే, లోపల పెద్ద ఆయన వచ్చారు, కూర్చున్నారు. ఆయన దగ్గరికి ఒక ఆయన వెళ్ళి
నా వైపు చూపించాడు. ఆయన కొంతసేపు సాక్ష్యం చెప్తారండి. ఏమన్నాడు తెలుసా? చెప్పమను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. ఏం చెప్తారో చేస్తారో వాళ్ళు, అందుకే గొప్పవాళ్ళు అయ్యారు. నేను వెళ్ళాను, సాక్ష్యం మొదలెట్టాను, పాటలు పాడుతున్నాను, సాక్ష్యం చెప్తున్నాను. 15 నిమిషాలు టైం ఇచ్చారు నాకు. 15 నిమిషాలు అయిన తర్వాత చూశాను. 15 నిమిషాలు అయిన తర్వాత చూశాను. చూస్తే ఆర్ఆర్కే గారు అన్నాడు. మళ్ళీ 10 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ చూశాను. 25 నిమిషాలు అయిపోయింది. ఎదురుకుండా పాస్టర్ గారు వచ్చేసి, బాబు ఏమండో ఆయనకి మీకు సరిపోయింది, ఆయన వాక్యం కోసం జనం వచ్చారని అరగంట సేపు చెప్పించారు. చూసారా, ఒక సేవకుడిని ప్రోత్సహించటం. అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక నన్ను కేకేశాడు దగ్గరికి. 2 చేతులు తల మీద పెట్టి ప్రార్థన చేశాడు. నువ్వు దైవజనుడువు, సువార్థికుడువు అన్నాడు. ఇంకా ఏమీ లేదండి అన్నాను. ఏమీ లేదయ్యా, రాబోయే రోజుల్లో అదే నువ్వు అవుతావు అన్నాడు. హల్లెలూయా అని. నీ గురించి నాకు ఒక సంతోషం ఉందన్నాడు. ఏంటండి అన్నాను. మధురమైన స్వరము దేవుడు నీకు ఇచ్చాడు అన్నాడు. హల్లెలూయా. ఎవ్వరు అనలేదు అంతకుముందు. ఈర్ష్య, ద్వేషం, అమ్మ నీ స్వరం బాగుందంటే కొంప మునిగిపోయేది ఏముంది, ఆవిడ మనకు అడ్డంగా వచ్చేస్తుందా? అది దైవజనుడు లక్షణం. అందుకే ఆయన రాసిన పాట నేను చాలా ప్రేమగా పాడతాను. దేవుని స్తోత్రం. ఏం రాశాడు ఆయన? యేసులాగే ఉండాలి. రాశాడా? జీవించాడా? చెప్పాలి. దేవుని స్తోత్రం. మీరందరూ పాటలు పాడుతున్నట్టు, వాక్యాలు వింటున్నట్టు, చెప్తున్నట్టు జీవిస్తున్నారా? జీవించకపోతే దేవుని ఎదుట మీరు తీర్పులో నిలబడాలి. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల అవినీతిమంతుల మీద వర్షం కురిపించున్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు దృష్టిలో వర్షం కురిపించినప్పుడు చెడ్డవారు మంచివారు లేదు, వెలుగు వచ్చినప్పుడు చెడ్డవారు మంచివారు లేదు. దేవుడు ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం మీద వెలుగు, ఐగుప్తీయుల మీద చీకటి పంపించాడు. అంటే ఈ లోకంలో దుర్మార్గుల్ని సెపరేట్ చేసేసి మంచివాళ్ళని సెపరేట్ చేసి వీళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి భోజనం ఆపేసి వీళ్ళకి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి నీళ్ళు ఆపేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. కానీ అలా చేయలేదు. చెడ్డవారైనా మంచివారైనా ఆయన ఒక మాట చెప్పాడు, అందరూ నా పిల్లలే. హల్లెలూయా. యేసుక్రీస్తు చెడ్డవారికి మంచివారికి కూడా దేవుడే. వింటున్నారా? ఒక తల్లికి 4 పిల్లలు, దాంట్లో 2 చెడ్డవారు 2 మంచివారు. అయినా నాకు 2 పిల్లలని అందు, నాకు 4 పిల్లలు అంటుంది. ఈ చెడ్డవాళ్ళిద్దరు వచ్చి కంచాలు పట్టు కూర్చుంటారు, మంచివాళ్ళిద్దరు వచ్చి కంచాలు పట్టు కూర్చుంటే చెడ్డవాళ్ళకి అన్నం పెడతాం మాందు, మంచివాళ్ళకి మట్టుకు అన్నం పెట్టదు, 4 అన్నం పెడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న పిల్లలు అందరూ దేవుని పిల్లలే. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన బలమైన కారణం ఏంటంటే అందరినీ మంచివారుగా మార్చటానికి. హల్లెలూయా. పాపులను పరిశుద్ధులు చేయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఉదాహరణకి 26 సంవత్సరాల కిందట నా జీవితంలోకి యేసు రాకపోతే నేను ఒక పాపిగా చనిపోయేవాడిని. హల్లెలూయా. చూసారా, మంచివానిగా మార్చాడు. నన్ను మార్చి 450 మందికి నా ద్వారా రక్షణ ఇచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం. కాబట్టి ఒక్కొక్కళ్ళు మారిన వారు ఇలా దీక్ష పూనితే
మీలో అందరూ కూడా ఈరోజు కూడా చెప్పాను అదే, ఒక్కొక్కరు 4, 5, 10 మందిని దేవుడి వైపుకు తిప్పటం అంటే మతం కాదు, యథార్థత వైపుకి, పరిశుద్ధత వైపుకి, మంచితనం వైపుకి తిప్పాలి. మీరు తిప్పాలంటే మీరు తిరగాలి. ముందు మీరు క్రీస్తులాగా ఉంటే క్రీస్తు అంటే ఏంటో మీరు చెప్పగలుగుతారు. మీలో ప్రేమ లేనప్పుడు ప్రేమ గురించి మీ పిల్లలకి ఏం చెప్పగలుగుతారు? మీరు అబద్ధాలు ఆడుతూ బ్రతుకుతున్నప్పుడు మీ పిల్లలకు అబద్ధాలు ఆడుతాను ఎలా చెప్పగలరు? చెప్పలేరు. కాబట్టి దేవుడు చెడ్డవారు మంచివారు, సూర్యుడు నీతిమంతుల మీద వర్షం కురిపించున్నాడు అంటే దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. హల్లెలూయా. ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన మేపు గొర్రెలము. కాబట్టి దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. వంద గొర్రెల మందా నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. వంద గొర్రెల మందాలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. 99 గొర్రెల విడచి 99 గొర్రెలు వెదకే. శిలువ చెంద చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెను శీల వలెను పడిన భక్తుల చూచి తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా అతని చేర్చుకొనెను. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపుల గతిని పరికించితివా. పాతాళంబే వారి అంతం. చూసారండి, దేవుడు నీతిమంతుడు ఒక్కడు లేడు కనుక అందరికీ సువార్త అవసరం. ఒక్కడుంటే కూడా ఆయన సిలువలో బలవక్కర్లేదు. అందరి కోసం బలయ్యాడు. అందరూ రక్షణ పొందాలి, అందరూ పరిశుద్ధులు అవ్వాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన అనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అందరూ అంతటా మారాలని దేవుడు సువార్త ప్రపంచమంతా ప్రకటింపచేస్తున్నాడు. ఇది మనకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన పని. మొదట మన ఇంటిలో సువార్త, వీధిలో సువార్త. ఇంటిలో మార్పు, వీధిలో మార్పు. మొట్టమొదట నీ హృదయంలో మార్పు, తర్వాత అవతల వారి హృదయంలో మార్పు. మొట్టమొదట నువ్వు మారాక, పేతురుతోటి అంటాడు దేవుడు, నువ్వు స్థిరపడ్డాక నీ సహోదరులను స్థిరపరచు. హల్లెలూయా. ఇక్కడ ఎక్కడ లెక్క తప్పుతుందంటే, పాస్టర్లు అవని, విశ్వాసులు అవని ఏడు సరిగ్గా లేకుండా అందరినీ మారమని చెప్తారు. అది ఎలా సాధ్యం? అది జరగదండి. నీ భర్త మారాలనుకుంటున్నావా? నీ భార్య మారాలి, నీ పిల్లలు మారాలి, నీ చుట్టూ ఉన్నవారు మారాలనుకుంటున్నావా? మొట్టమొదట నువ్వు మారు. హల్లెలూయా. నువ్వు మారకుండా ఎవరు నీ మాటకి విలువ ఇవ్వరు. ఇది బైబిల్ సత్యం. వింటున్నారా? కాబట్టి మీరు మిమ్మల్ని ప్రేమించువారినే ప్రేమించురేడలా మీకేమి ఫలము కలుగును, శుంకరులను అలాగూ చేయుచున్నారు. ఎవరో చనిపోయారు, పలకరిత్తానికి వెళ్దాం అంటే, మా ఇంట్లో చనిపోయినప్పుడు రాలేదు కనుక
వెళ్ళాం. పెళ్ళికి ఆకేశారు, మా అబ్బాయి పెళ్ళికి రాలేదు కనుక వెళ్ళాం. ఇదండి మందంతా ఇచ్చిపుచ్చుకోవటం. ఒక ఆవిడ, నేను వెనకాల ఉన్నానని చూడలేదండి పెళ్ళికాడ, ప్రభువు నమ్ముకున్న ఆవిడే. ఆయనతో మాట్లాడుతుంది. అదేంటో దేవుడు నన్ను కరెక్ట్గా తీసుకెళ్ళాడు అక్కడ. ఏమండి ఆవిడ చూడండి, మనం 5,000 ఇచ్చాం, చూడండి 3,000 ఇచ్చింది. ఎక్కడికి పోతే ఇంకో ఫంక్షన్ కేకేద్దాం అంటున్నాడు అతను. పోనే అంటలేదు అతను. ఆహా, ఏం భార్య భర్త, వీళ్ళ లెక్కలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఎలాంటి వారంటే మిమ్మల్ని ప్రేమిస్తేనే వాళ్ళని ప్రేమిస్తారు, మీకు కుర్చీ ఎత్తేనే వాళ్ళకి కుర్చీ ఎత్తారు, మీకు మంచినీళ్ళు ఇస్తే వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తారు, మీకు పాయసం పెడితే వాళ్ళకి పాయసం పెడతారు, మీకు విషం పెడితే వాళ్ళకి విషం పెట్టేస్తారు. ఇది మీ ప్రేమ. ఇంతేనా? అలాగైతే యేసు ప్రభు మనల్ని అందరినీ పాతాళానికి పంపేయాలి, కానీ మన అందరి కోసం చనిపోయాడు. గట్టిగా చెప్పండి. మరి ఇదేం ప్రేమ అండి మనదే? మన ప్రేమ ఏంటండి? మధ్యాహ్నం ఎవరు చెప్తున్నారు, మన సంఘానికి వచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సంఘానికి రండి అని కేకెత్తున్నారంట. ఎవరిని? ఇక్కడ కానుకలు బాగా ఇచ్చేవాడిని. కానుకలు ఇవ్వనోడిని కేకెత్తలేదు. వింటున్నారా? ఎంత భయంకరంగా ఉన్నారండి ఈ పాస్టర్లు. చూడండి, దేవుడు ఎక్కడా ఏళ్ళెక్కడా, ప్రభు ఎక్కడా ఏళ్ళెక్కడా. నన్ను దేవుడు ఎంతగా అభిషేకించాడంటే అసలు ప్రపంచానికి యేసు ప్రభు ఎవరో చెప్పడానికి నేను తిరుగుతున్నాను. హల్లెలూయా. చూసారా, శంకరులు అలాగ చేయించున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనము చేసినట్లా మీరు ఎక్కువ చేయించున్నదేమి? వందనాలని ఎవరికి చెప్తారు? మీకు కావలసిన వారికి, మీకు మనసులో గౌరవం ఉన్నవారికి, మీకు ఇష్టం ఉన్నవారికి వందనాలండి. ఒకవేళ పక్క నుంచి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి చెప్పరు. అదేంటో వాళ్ళకి చెప్పం, ఏడగా చెప్తాం వందనాలు కదా. అన్యజనులు అలాగ చేయించున్నారు. యేసు ప్రభులో లేనోళ్ళే మీకంటే చాలా బాగా ఉన్నారు అంటున్నాడు యేసు ప్రభువే. యేసు ప్రభువుని నమ్ముకోని వారే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నారు. మా బావ అంటున్నాడు, మా గణపతి వాళ్ళ నాన్న చనిపోయాడు, చుట్టాలందరూ ఏకమైపోయి అన్ని పనులు చేసేసి కార్యక్రమాలన్నీ చేసేస్తున్నారు. మా బావ అంటున్నాడు, ఇదేంటే మన వాళ్ళు పోతే ఒక్కళ్ళు రారాళ్ళు ఏంటి అంత జనం వచ్చారు అంటున్నాడు. మనకు రారు అంతే, మనం ఎవరితోటి కలం, మనకెవరు కలవరు. పైగా ఇదంటది పెళ్ళం లోపల ముగ్గుడితోటి, ఇదంటాడు నేనే ఎవరు రాలేదు. పోనే ఎవరు రాకపోయినా పర్లేదు, మనం పరలోకం వెళ్తాం, వాళ్ళు వెళ్ళరు. అవునా? వాళ్ళు వెళ్ళరా, నువ్వు వెళ్తావా? ఇదే నీ బతుకు. ఇదా యేసు ప్రభు చెప్పింది. ఇది చెప్పలేదు యేసు ప్రభు. అందరినీ ప్రేమించాలి. హల్లెలూయా. నీతో అందరూ సమాధానంగా ఉండాలి. సాధ్యమైతే సమస్త మనుష్యులతోనూ సమాధానముగా ఉండవలను. స్వార్థపరత్వం పోవాలి. నాకు ఇస్తే నేను ఇస్తాను, నాకు పెడితే నేను పెడతాను. ఇది చాలా దారుణం. ఈ మహానుభావురాలు ఆదివారం ప్రార్థన చేసినవాడు అంటది, ఆదివారం సాయంత్రం చూడు అదేమైపోద్దు అంటది. ఈ లోపల ఇది పడిపోద్ది మంచం. ప్రార్థన చేయండి, అసలు పడిపోయానంటది. మరి అది పడిపోవాలని నువ్వు పడిపోయావు. ఏం లక్షణాలు నీ? మార్పు చెందవా నువ్వు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా.
అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, ధైర్యం మనకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో ఒక దినమందునా నీ ఆస్తి అంతస్తులు, నీ అంద చందాలు నీ వెంటరా వెన్నాడు, వెంటరా వెన్నాడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మను చంప నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే నీ దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును. నీకంటూ ఏముందిలే, మనకంటూ ఏముందిలే. ప్రభు కోరుకున్నది ఒకటే, మారు మనసు. నిశ్చయంగా చెప్తున్నాను ముగించే ముందు, నేనైనా మీరైనా ఎవరైనా ఆయన చెప్పింది చెప్పినట్టు చేయకపోవటమే పాపం. తాగుడు, జోదం, వ్యభిచారాల పాపాలే కానీ ఎదుటివారిని ప్రేమించకపోవడం మహాపాపం. ఎవరైనా నాశనం అయిపోవాలనుకోవటం మహాపాపం. ఎవరి జీవితాన్ని పాడు చేయటం మహాపాపం. ఆ ఈర్ష్య, ద్వేష, స్వార్థాలు మహాపాపం. కాబట్టి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులుగా ఉండాలి. ఒకే మాట చెప్తున్నాడు యేసు, దేవుడు ఎలా ఉంటాడో మీరు అలా ఉండాలి. హల్లెలూయా. అందుకే నేను ఈ లోకానికి వచ్చాను. దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి వచ్చాను. నేను ఎలా ఉన్నానో మీరు అలాగుంటే మీరు దేవుళ్ళలాగా ఉన్నట్టు లెక్క. హల్లెలూయా. ఇప్పుడు మనకు సాక్ష్యం ఉందంటారా? మనకు దేవుళ్ళు అంటే ఆయనమ్మ, దేవుళ్ళు అంటే ఆవిడమ్మ, సాక్ష్యం ఉందా? ఒకవేళ లేదంటే నేను కానీ నువ్వు కానీ ఎవ్వరం పరలోకి వెళ్ళం. నాటకాలకు వెళ్ళం, బూటకాలకు వెళ్ళం, తాళాలు, డప్పులు, పాటలకి పరలోకి వెళ్ళం. ఓ గొంతెత్తి అరిసెత్తే పరలోకి వెళ్ళం, మైకులు పత్తలు కొడితే పరలోకి వెళ్ళం, రబరబరబరబరబర శంబరబబ అంటే వెళ్ళం. ఇవన్నీ శుద్ధ దండగా వెళ్ళం. ఇప్పుడు మొదలెట్టి రాత్రి 12 దాకా వాక్యం చెప్పేస్తే వెళ్ళం. యేసులాగా జీవిస్తేనే పరలోకం వెళ్తాం. హల్లెలూయా. ఇదే సువార్త సారాంశం. యేసుక్రీస్తులాగా జీవిస్తేనే. యేసుక్రీస్తులాగా జీవించాలంటే మొట్టమొదట నీ మనసు ఆయన మనసులాగా మారాలి. అదే సువార్త. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, ఈ రాత్రికాలం మందు మీరు ఇచ్చిన సువార్తను బట్టి స్తోత్ర. మేము నీలాగా నీ హృదయాన్ని కలిగి, నీ ఆత్మను కలిగి, నీ మనస్సును కలిగి, నీతో కలిసి జీవించే కృప అనుగ్రహించుమని, సువార్త ఏర్పాటు చేసిన వారిని, పాల్గొన్న వారిని దీవించుమని, అలాగే రేపు జరిగే ఉపవాస ప్రార్థన దీవించుమని, తిరిగి వెళుతున్న ప్రయాణాన్ని దీవించుమని, నిరంతరము నీ కృప మాకు తోడుగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. రేపు ఉదయం
9 గంటలకల్లా మనం బయలుదేరి పెద్ద మంచి